మార్కెటింగ్ శాఖ అధికారులు మిర్చికి మేలు కలిగే నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక వార్త సోమవారం ఆంధ్రజ్యోతి గుంటూరు ఎడిషన్లో వచ్చింది. కర్ణాటక మిర్చి కట్టడి అని చెప్పి ఈ వార్త సారాంశం. రాజస్థాన్ మాదిరిగా కట్టుబడితే మిర్చికి అడిగినంత ధర అని చెప్పి ఇంతకుముందు 15 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. కరెక్ట్గా దానిలో ఉన్న కంటెంటే కర్ణాటక మిర్చి కట్టడే అనే అంశంలో ఉంది. మొత్తానికి ఇది మంచి మేలు కలిగించే నిర్ణయం. దీనిలో ఏమిచ్చారో చూద్దాం. వాటి వల్లనే ఇక్కడి రకాలకు ధర రావటం లేదని రైతుల భావన. అక్కడి నుంచి ఎక్కువగా మిర్చిని తెప్పించడంలో వ్యాపారుల పాత్ర. ఈ వారంలోనే మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం. గుంటూరు మార్చి 16 ఆంధ్రజ్యోతి. ఇబ్బడిముబ్బడిగా గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీని ముంచెత్తుతున్న కర్ణాటక రాష్ట్ర మిర్చిని కొంతమేరకు కట్టడి చేయాలని మార్కెటింగ్ శాఖ భావిస్తూ ఉంది. మార్కెట్కి నిత్యం రైతులు తీసుకొస్తున్న 1,30,000 పైగా మిర్చి టిక్కీల్లో 50% వరకు రాష్ట్రానికి చెందిన రైతులు తీసుకొస్తున్నవే ఉంటున్నాయి. పైగా అవి అధిక తేమ శాతంతో కూడుకొని ఉండటంతో వ్యాపారస్తులు ధర పెంచడం లేదు. ఆ మిరపకాయలను కోల్డ్ స్టోరేజ్లో కూడా నిల్వ చేయలేని పరిస్థితి ఉండటంతో వ్యాపారస్తులు నిర్ణయించిన ధరకు విక్రయిస్తున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి రైతులు తీసుకొస్తున్న మిర్చికి కూడా ధర రావడం లేదు. ప్రస్తుతం మిర్చి యార్డుకు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి, హుబ్లీ, హౌస్పేట్ తదితర ప్రాంతాల నుంచి రైతులు ఎక్కువగా తీసుకొస్తున్నారు. వీళ్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ చుట్టుపక్కల నుంచి కూడా రైతులు మిర్చిని గుంటూరు తరలిస్తున్నారు. ఇందుకు కారణం ఆ రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ వ్యాపారస్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటం, అమ్మిన రోజునే బ్యాంకును అకౌంట్లో జమ చేయటం వంటి కారణాలు ప్రధానం. మిర్చిని సవ్యంగా ఆరబెట్టకుండాను, తాలుకాయలు సరిగ్గా ఏరకుండాను మార్కెట్ యార్డుకి తీసుకురావడంతో ధరలు భారీగా పతనం అవుతూ ఉన్నాయి. ఈ మిర్చి టిక్కీలను విప్పి చూడగానే ఎక్స్పోర్టర్లు ధర తగ్గించేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లో రంజాన్ పండుగ కారణంగా అక్కడి నుంచి దిగుమతి ఆర్డర్లు తక్కువగా ఉంటున్నాయని మిర్చి కమిషన్ వ్యాపారులు పమిడి కృష్ణ తెలిపారు. వారంలో 5 రోజులు మాత్రమే వాణిజ్యం జరిగే గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారస్తుల అంచనా ప్రకారం కర్ణాటక నుంచి 1,50,000 టిక్కీల వరకు వస్తూ ఉన్నాయి. తెలంగాణ నుంచి 15,000 టిక్కీల వరకు వస్తున్నట్టు చెబుతున్నారు. వీటి ప్రభావం మార్కెట్పై గణనీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి మిర్చిని ఏప్రిల్ మొదటి వారం వరకు కట్టడి చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు. కోత జరిగిన తర్వాత కనీసం 3 వారాల పాటైనా ఎండబెట్టుకు తీసుకురావాలని కోరేందుకు సిద్ధం అయ్యారు. దీనివల్ల ఇక్కడ మిర్చి రకాలకు డిమాండ్ పెరిగి ధర క్వింటాల్కు 15,000 దాటిపోతుందని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తేజ రకం మిర్చికి 11,500 మాత్రమే లభిస్తూ ఉంది. టాప్ క్వాలిటీ అయితే 13,000 ఇస్తున్నారు. మిగిలిన రకాలకు 9,500 నుంచి 11,500 వరకే ధర లభించడం గమనార్హం.